మనమందారం శ్రీకృష్ణాని గుర్తుంచుకుంటాం. ఒక ఫ్లూట్, ఒక అందమైన స్మైల్, ఒక భగవద్గీత. కానీ ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకొచ్చిందా? భగవాన్ శ్రీకృష్ణకి ఎంతమంది పిల్లలున్నారు? ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకసలు ఏం జరిగింది? ఈ వీడియోలో శ్రీకృష్ణ పిల్లల గురించి పురాణంలో ఉన్న నిజాన్ని ఒక స్టోరీలాగా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎండింగ్ చాలా షాకింగ్గా ఉంటుంది. కృష్ణ అంటే కేవలం భగవాన్ మాత్రమే కాదు, ఆయన ఒక తాంత్రికుడా. ద్వారకాలో కృష్ణ ఒక అద్భుత జీవితం నడిపించడం చేశాడు. ఒక రాజ్యంలో ఒకటే సమయంలో వేల మంది భార్యలు, వేల మంది పిల్లలు. ఇది మనకి ఇంపాసిబుల్ అనిపిస్తుంది, కానీ భగవాన్కి ఇంపాసిబుల్ అనే పదం లేదు. కృష్ణ భార్యలలో ముఖ్యమైన ఆమె రుక్మిణీదేవి. రుక్మిణి ద్వారా కృష్ణకి 8 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ప్రద్యుమ్న, చరుదేష్ణ, సుదేష్ణ, చరుదేహ, సుచారు, చరుగుప్త, భద్రాచారు, చరుచంద్ర. ఈ 8 మందిలో ప్రద్యుమ్న అనే పిల్లడు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రద్యుమ్న కామదేవ అవతారం. ఆయన జన్మించిన వెంటనే శంబరాసుర అనే రాక్షసుడు ప్రద్యుమ్నాని అపహరణ చేసి సముద్రంలో వేసేశాడు. కానీ ప్రద్యుమ్న చవలేదు. అద్భుత శక్తితో పెరిగాడు. తర్వాత శంబరాసురాన్ని చంపి మళ్ళీ ద్వారకాకి వచ్చాడు. ప్రద్యుమ్న యాదవ వంశంలో ఒక మహావీరుడు. మిగతా 7 మంది పిల్లలు కూడా రాజకుమారులు, ధర్మంతో పెరిగిన వాళ్ళు, యుద్ధ విద్యలో శిక్షణ. కానీ పురాణాలు వాళ్ళని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే మెయిన్ పాయింట్కి వెళ్దాం. కృష్ణ నరకాసుర బంధనంలో ఉన్న 16,000 మంది రాజకుమారులను రక్షించాడు. సమాజం యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళందరినీ వివాహం చేశాడు. పురాణాల ప్రకారం ప్రతి భార్యకి ఒక పిల్లడు, అంటే 10,000 మంది పిల్లలు. ఈ పిల్లలు అందరికీ రాజకుమార స్టేటస్ ఉంది. ద్వారకాలో ప్యాలెస్ లైఫ్ ఉంది, గురుకులలు, యుద్ధ శిక్షణ ఉంది. కానీ వాళ్ళందరి పేర్లు పురాణంలో రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఈ స్టోరీ ఫోకస్ కృష్ణ మీద కాదు, ధర్మ మీద. ఇప్పుడు నేను ఒక షాకింగ్ దైవ రహస్యం చెప్తాను. మనం అడుగుతాం, కృష్ణ ఎలా 10,000 మంది పిల్లల్ని ఒకటే సమయంలో చూశాడు? ఆన్సర్ చాలా సింపుల్. కృష్ణ ఒక తే రూపంలో లేదు. ప్రతి భార్య దగ్గర ఒక కృష్ణ, ప్రతి పిల్లడికి ఒక తాంద్రి కృష్ణ. ఇది సైన్స్ కాదు, ఇది దైవత్వం. అందుకే కృష్ణని యోగేశ్వర అని పిలుస్తారు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఈ 10,000 మంది పిల్లలకి ఏమయ్యింది? మహాభారత తర్వాత యాదవ వంశంలో అహంకారం పెరిగింది. గాంధారీ శాపం వల్ల యాదవలు పరస్పరం యుద్ధం చేసుకున్నారు. కృష్ణా పిల్లలు కూడా ఆ వంశనాశనంలో భాగమయ్యారు. ఇది చాలా పెయిన్ఫుల్ ట్రూత్. భగవాన్ పిల్లలు అయినా కూడా కర్మని ఎస్కేప్ చేయలేకపోయారు. ఈ స్టోరీ మనకి ఒక గొప్ప లెసన్ చెప్తుంది. భగవాన్ పిల్లడు అయినా కర్మ రూల్ ఫాలో అవ్వాలి. శ్రీకృష్ణకి 10,000 మంది పిల్లలు ఉన్నారు, కానీ ఆయన ఆసక్తిలో పడలేదు. ఆయన ఎప్పుడూ ధర్మం మీద నిలబడాడు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.